దొండకాయలు తీసుకొచ్చాను. ఇదిగోండి జస్ట్ ఒక 10-12 మాత్రమే తీసుకున్నాను. స్టవ్ అంటించేస్తున్నాను. 150 గ్రాముల దొండకాయలకి 100 గ్రాముల ఆయిల్ కాగుతుంది. హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర సేమ్ అండ్ మెంతులు వెరీ లిటిల్. ఇవి తీసుకుందాము. వెల్లుల్లి గ్రైండ్ చేసి ఒక చిన్న పాయ వెల్లుల్లి అండ్ కరివేపాకు కూడా రెడీగా ఉంది. మన ఇంగువ రెడీగా ఉంది. ఇంతకు మించి నాకు తెలిసి మనకేం అవసరం లేదు. అండ్ ఇది ఆవాల మెంతుల పొడి 1 టీ స్పూన్కి తక్కువ ఉంది ఇంకా. సో మనం తీసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ మరీ కాగనియకండి, ఎందుకంటే తాలింపు వేయగానే మాడిపోతుంది. అట్లా మంచిగా చూడండి, వేయగానే పైకి వచ్చేటట్టే ఉంచుకోండి. అండ్ ఇందులో మెయిన్ పడాల్సింది ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ. బాగుంటుందండి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇంకా వెల్లుల్లి హెల్త్ బెనిఫిట్స్ చెప్పుకోవాలంటే ఒక ఎపిసోడ్ మొత్తం చేయాలి మనం, అంత మంచిది. వీలైనంత వరకు హెల్తీగా ఉన్నాయన్నీ మన వంటల్లో చూపిద్దామండి. బై గాడ్స్ గ్రేస్ అవన్నీ కూడా టేస్టీ. కరివేపాకు, లేత కరివేపాకు ఇప్పుడే కోసుకొని వచ్చిన. ఎండుమిరపకాయ వేసాను అండ్ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ దట్టిస్తున్నాను. చక్క సన్న మంట మీద మంచిగా వేగనివ్వండి. వేగినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఈ పప్పులు మనకి బ్రౌన్ షేడ్ వస్తాయి. ఇందులో ఇది కాగేలోపు ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను, వెరీ లిటిల్, ఒక పించ్ ఆర్ 2 pinches. అండ్ ఇందులో 2 టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు పడుతుంది ఈజీగా. కారం ఒక 4 టీ స్పూన్స్ వేస్తున్నా. ఒక మీడియం సైజ్ నిమ్మకాయలు అయితే 4 తీసుకోండి, పెద్ద సైజ్ నిమ్మకాయలు అయితే 3 తీసుకోండి. నిమ్మరసం పిండాను. ఇంకేముంది, పచ్చి ఇంగు వేస్తే వేయండి కొంచెం, నేను వేస్తా. బాగుంటుందండి ఇంగువ టేస్ట్. ఇందులో అన్నీ కలిసినాయి. చక్కగా దీన్ని కలబెడుతున్నా, అది కాగుతుంది. 10 నిమిషాల్లో మీరు ఈ పచ్చడి చేయొచ్చు అండ్ 10 రోజులు పొగుడుతారు మిమ్మల్ని, నేను గ్యారంటీ. అప్పుడే తడిగా అయింది చూసారా పచ్చడి. అండ్ ఇది ఊరటానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? 1-2 గంటలు అంతే. చాలా టేస్టీ అండి, అందుకే ఇన్స్టెంట్ పచ్చడి అన్నారు దీన్ని. సూపర్. దొండకాయలో కూడా డైటరీ ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, మంచిది చాలా హెల్త్కి. డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిదంట దొండకాయ. జీర్ణాశయ గోడల్ని పటిష్టంగా ఉంచడంలో దొండకాయ బాగా పనిచేస్తుందంట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి పచ్చడి రూపంగా అయినా తినేద్దాం. ముందు ఇది వేసేస్తున్నా. తాలింపు కరెక్ట్గా వేస్తేనండి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. నాకు ఇప్పుడే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కసకసా అంటుంది. ఇందులో ముక్కలు కూడా చాలా బాగుంటాయండి. దొండకాయ మనం అసలు ఉడకబెట్టడం, వేయించడం లాంటివి చేయలేదు కదా, పచ్చి దొండకాయ కదా. ఆవకాయ రేంజ్లో కరకర అంటాయి ముక్కలు, ఇంకా అంతకంటే ఎక్కువే ఒక పిసర. ఆయిల్ కలిపేస్తున్నా. అద్భుతమైన దొండకాయ పచ్చడి రెడీ. రుచికి అర్థం ఏంటి అంటే ఇది పెట్టచ్చు, అంత టేస్టీగా ఉంది. ఒకవేళ మీకు పడుతుంది అనిపిస్తే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. అండ్ ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, కొంచెంసేపు ఆగిన తర్వాత 1-2 hours అయిన తర్వాత దొండకాయలో నీళ్ళు ఊరి ఇంకొంచెం జారుగా అవుతుంది, ఇంకా అద్భుతమైన టేస్ట్ని సంతరించుకుంటుంది.